Good morning, students. Today we are going to learn trigonometry. Already we know that trigonometry. So let us recall some fundamentals in trigonometry. Here we have the first chapter in trigonometry is review of trigonometric ratios. Trigonometry is a word derived from two Greek words. Trigonometry is a word derived from two Greek words. First one is trigonon, which means a triangle, and second one is metron, which means to measure. To measure. So, trigonometry means the measurement of triangles. Trigonometry means the measurement of triangles. In triangles, we have three sides, three angles. Here, notation for angles. Notation for angles. The following Greek letters are used in trigonometry to indicate angles: theta, phi, alpha, beta, gamma, delta, lambda, omega, etc. Trigonometry means the measurement of triangles. Here we have types of triangles. First one is equilateral triangle. Second one, scalene triangle. Third one, isosceles triangle. Equilateral triangle, సమబాహు త్రిభుజము. స్కేలన్ ట్రయాంగిల్, విషమబాహు త్రిభుజము. ఐసోసీలియస్ ట్రయాంగిల్, సమద్విబాహు త్రిభుజము. బేస్డ్ ఆన్ సైడ్స్. అదే యాంగిల్ని యూజ్ చేసి కూడా త్రీ టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఉంటాయి. అవేంటంటే యాక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఆబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్. యాక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ మీన్స్ బిలో 90 degrees ఉంటుంది ఒక యాంగిల్. అదే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకోండి, ఒక యాంగిల్ 90 degrees ఉంటుంది. అండ్ ఆబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఒక యాంగిల్ గ్రేటర్ దెన్ 90 degrees ఉంటుంది అండ్ లెస్ దెన్ 180 degrees ఉంటుంది. ఇవి యాంగిల్స్ని బేస్ చేసి తీసుకుంటాం. సో యాంగిల్ని ఒకవేళ యాంగిల్స్లో ఇవ్వకుండా మనం ఇట్లా ఇండికేట్ చేస్తాం అన్నట్టు. టీటా, ఫై, గామా, ఆల్ఫా, బీటా, delta, etc. Here, trigonometric functions of any angle. Here, let us take xo x dash, xo x dash, and yo y dash. Here, xo x dash is x-axis and yo y dash is y-axis. Intersect each other at right angle. Means here 90 degrees we have, 80 degrees intersect at right angles.
హియర్ ఈ ఓఏ రే తీసుకోండి. ఓఏ వన్ రే ఇనిషియల్లీ కోయిన్సైడ్ విత్ ఎక్స్ యాక్సిస్. కోయిన్సైడ్ అయినప్పుడు వీటి మధ్యలో యాంగిల్ ఏముంటుంది? 0 ఉంటుంది. అంటే ఒక ఇనిషియల్లీ కోయిన్సైడ్ అంటే ఈ రెండు రేఖలు ఇలా కలిసే ఉంటాయి అన్నట్టు. ఆఫ్టర్ సమ్ టైమ్ ఓఏ రే మూవింగ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఇలా ఉంటుంది. దెన్ మూవింగ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ and describe the angle theta with x axis. So angle XOA, angle XOA ఏమవుతుంది ఇక్కడ? theta అవుతుంది. Let OA be the ray, let OA be the ray initially coincide with x axis and then moving anti-clockwise direction and describe the angle theta with x axis. హియర్ ఓఏ వన్ రే ఇక్కడ ఎక్స్ అక్షంతో ఏం కోణం చేస్తుంది? టీటా. హియర్ ఒక పాయింట్ తీసుకుంటున్నాం. ఎక్కడంటే ఓఏ రే పైన ఒక పాయింట్. లెట్ టేక్ పి ఆఫ్ ఎక్స్ కామా వై బి ఏ పాయింట్ ఆన్ ఓఏ. హియర్ ఓపీ అనేది ఎలా తీసుకుంటున్నాం? డిస్టెన్స్. ఈ డిస్టెన్స్ ఏం తీసుకుంటున్నాం? ఆర్ తీసుకుంటున్నాం. అప్పుడు పి ఆఫ్ ఎక్స్ కామా వై అంటే ఈ డిస్టెన్స్ ఏమవుతుంది మనకి? ఎక్స్ అవుతుంది. ఈ డిస్టెన్స్ వై అవుతుంది. అట్ ది సేమ్ టైం ఇక్కడ ఈ పీ నుంచి ఒక లైన్ డ్రా చేస్తున్నాం. అంటే పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తున్నాం. పర్పెండిక్యులర్ లైన్స్ మీన్స్ రైట్ యాంగిల్ వచ్చేస్తుంది. ఇక్కడ పర్పెండిక్యులర్ లైన్ ఆన్ ఎక్స్ యాక్సిస్. హియర్ వీ హ్యావ్ ద ట్రయాంగిల్ OPM is the right angle triangle. Here OA is the hypotenuse అంటే కర్ణం and PM is the opposite side ఎదుటి భుజం and OM be the adjoint side that is ఆసన్న భుజం. and let us take ఏం లేదు అది ఇక్కడే రాసాము ఒకసారి చూడండి. let P of x comma be a point on OA and OP equal to R from P. Draw the perpendicular on x axis. Now OMP is the right angle triangle in which MOP is the angle theta, OP is the hypotenuse and MP is the opposite side and OP are adjacent side. ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటున్నాం. మనం ఏం తీసుకున్నాం? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే హియర్ వీ హ్యావ్ రైట్ యాంగిల్ మీన్స్ 90 degrees. దీన్ని ఏమంటాం ఆటోమేటిక్గా మనం? హైపోటెనస్. ఇదేమవుతుంది? ఇక్కడ టీటా యాంగిల్ ఉంటుంది కదా, ఇది హైపోటెనస్. ఇది అడ్జాసెంట్ సైడ్. హియర్ దీన్ని ఏం టీటాకి ఆపోజిట్ ఉంది కాబట్టి వీ హ్యావ్ ఆపోజిట్ సైడ్. Here we have 6 trigonometric ratios or trigonometric functions, that is sin theta equal to opposite side by hypotenuse. ఇక్కడ ఏమని రాయొచ్చు మనం? ఆపోజిట్ అంటే ఇట్లా మనం XY తీసుకున్నప్పుడు అలా రాయొచ్చు, లేదంటే గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. sin theta and cos theta equal to adjacent side by hypotenuse and tan theta equal to opposite side by adjacent side and cot theta equal to adjacent side by opposite side and cosec theta equal to hypotenuse by opposite side and sec theta equal to
hypotenuse by adjacent side. These six ratios are called trigonometric ratios or trigonometric functions. Trigonometric ratios or trigonometric functions. ఇప్పుడు చిన్న నోట్ రాసుకోండి వీటిని, ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ అండ్ నోట్ ఒకటి. ఎవ్రీ ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్ ఈజ్ ఏ రియల్ నెంబర్, అంటే ఎవ్రీ ట్రిగోనోమెట్రిక్ రేషియో కూడా ఒక రియల్ నెంబర్ అవుతుంది. నోట్ 1, ఎవ్రీ ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్ ఈజ్ ఏ రియల్ నెంబర్. Note 1. And we have, for example, sin theta whole cube equal to sin cube theta అని రాయొచ్చు. అండ్ ఏమైనా పవర్ tan theta whole power 5 ఈక్వల్ టు tan power 5 theta. ఎలా అంటే 2 square ఈక్వల్ టు 2 whole power 2 రాసుకోవచ్చు కదా. In the same way we write here tan power 5 theta equal to tan power 5 theta, sin theta whole cube equal to sin cube theta, and sec square theta equal to sec theta whole square అన్నట్టు. ఇలా రాస్తాం జస్ట్ రఫ్గా గుర్తుపెట్టుకోవడానికి అంతే. అండ్ నెక్స్ట్ హియర్ వీ హ్యావ్ sin theta equal to opposite side by hypotenuse and cosec theta equal to hypotenuse by opposite side. ఈ రెండు గెట్ క్యాన్సిల్ అవుతాయి కదా. అండ్ నోట్ 3, sin theta into cosec theta equal to 1. సో cosec theta equal to 1 by sin theta and sin theta equal to 1 by cosec theta. That's very important formulas, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ sin theta into cosec theta equal to 1 and cosec theta equal to ఈ sin theta ne bring it right hand side, it will be in denominator. So cosec theta equal to 1 by sin theta and sin theta equal to 1 by cosec theta. Or ఇంకొక ఏముంటుంది ఇక్కడ, cos theta equal to adjacent side by hypotenuse and sec theta equal to hypotenuse by adjacent side, get cancel. So cos theta into sec theta equal to 1, then sec theta equal to 1 by cos theta and cos theta equal to 1 by sec theta. And again we have tan theta equal to opposite side by adjacent side and cot theta equal to adjacent side by opposite side. ఈ రెండు గెట్ క్యాన్సిల్ అయితే ఏమవుతుంది మనకు సేమ్, tan theta into cot theta equal to 1, then tan theta equal to 1 by cot theta and cot theta equal to 1 by tan theta. ఈ గుర్తుపెట్టుకోవాలి బాగా. ఈ ఫార్ములాస్లో కూడా వస్తుంటాయి, ప్రాబ్లమ్స్లో కూడా ఇమీడియట్ వచ్చేస్తూ ఉంటాయి మనకి. అండ్ tan theta ఈక్వల్ టు కూడా రాయొచ్చు. tan theta ఈక్వల్ టు ఏమని రాస్తాం ఇక్కడ, sin theta by cos theta అని రాయొచ్చు. దట్ ఈస్ ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. ఇక్కడ భయపెట్టినాం అనుకోండి, hypotenuse get cancelled. Therefore sin theta by cos theta equal to tan theta, that is opposite side by adjacent side. అదే cot theta equal to adjacent side by opposite, అంటే get cancel అయిపోతుంది అన్నట్టు. Then the fundamental relations between trigonometrical functions of an angle and trigonometric identities antam. Already we know that first identity, sin square theta plus cos square theta equal to 1. Sin square theta plus cos square theta equal to 1. So
bring it right hand side. Here positive term will become negative term. So sin square theta equal to 1 minus cos square theta. Then sin theta equal to ఏమని రాస్తున్నాం ఇక్కడ square root of 1 minus cos square theta. And similarly cos theta equal అంటే cos square theta equal to a equation sin square theta ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళండి, ప్లస్ టర్మ్ మైనస్ అవుతుంది. సో cos square theta equal to 1 minus sin square theta and cos theta equal to square root of 1 minus sin square theta, square root of 1 minus sin square theta. And again second identity, that is sec square theta minus tan square theta equal to 1. Then ఈ మైనస్ tan square theta ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళండి, ఏమవుతుంది ఆటోమేటిక్గా ప్లస్ అవుతుంది కదా. సో sec square theta equal to 1 plus tan square theta. Then sec theta equal to ఏమని రాయొచ్చు square root of 1 plus tan square theta. Similarly sec square theta minus tan square theta equal to 1. మనకు కావాల్సింది tan theta కదా, అప్పుడు ఏం చేస్తాం ఇక్కడ మైనస్ tan square theta రైట్ హ్యాండ్ సైడ్ తీసుకురండి, ప్లస్ 1ని ఇటు తీసుకురండి. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ tan square theta equal to secant square theta minus 1. అది tan theta equal to square root of sec square theta minus 1. And next identity, cosec square theta minus cot square theta equal to 1. Same cosec square theta equal to minus cot square theta and right hand side తీసుకెళ్ళండి. The minus term will become plus term, that is 1 plus cot square theta. Then cosec theta equal to square root of 1 plus cot square theta. అండ్ మనకు కావాల్సిన నెక్స్ట్ కాట్ వాల్యూ కదా, అంటే ఇక్కడ మైనస్ కాట్ స్క్వేర్ థీటా రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళండి, ప్లస్ 1ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళండి. మైనస్ వాల్యూ ప్లస్ అవుతుంది, ప్లస్ వాల్యూ మైనస్ అవుతుంది. సో కాట్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు cosec square theta minus 1. Then cot theta equal to square root of cosec square theta minus 1. cosec square theta minus 1. ఈ 3 ఐడెంటిటీస్ కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ప్రాబ్లమ్స్లో కూడా మనకు అడుగుతూ ఉంటాడు.